దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. దేవుని బిడ్డలారా, హానోకు దేవుని చెప్పినట్టు నడిచినాడు, దేవుని మాటల ప్రకారం విన్నాడు, ఆయన కోసం నమ్మకంగా ఉన్నాడు కనుక హానోకుని దేవుని వెంట తీసుకువెళ్ళాడు. దేవుని బిడ్డల ఈ రోజులు మనము దేవుని కోసం ఎంత నమ్మకంగా ఉంటున్నామో లేదో ఒకసారి మనం పరీక్షించుకునేవారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న పనుల కోసం మనం బిజీగా ఉండేవారిగా ఉంటున్నాము. దేవుని మాటలు మనం వినకుండా, దేవుని మాటలు మనం లెక్క చేయకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు కోసం, మనం ఆస్తుల కోసం మనము ప్రేమించుకునేవారిగా మనం ఉంటున్నాము. ఈ లోకానికి మనం ఆశపడి ఈ మనుషుల వెంటనే మనం నడిచేవారిగా ఉంటున్నాము. కానీ దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామా లేదా, దేవుడు మన వెంట నడుస్తున్నాడా లేదా, దేవుని వెంట మనము నడుస్తున్నామా లేదా, దేవుని మాటల ప్రకారం మనం లోబడుతున్నామా లేదా మనము ఒకసారి పరీక్షించుకోవాలి. అందుకనే 5వ అధ్యాయము ఆదికాండము 5వ అధ్యాయంలో 24వ వచనంలో హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను. దేవుని బిడ్డలారా, మనల్ని కూడా హానోకుని ఎలా అయితే దేవుడు తీసుకుపోయినాడో పరలోకానికి, మనల్ని కూడా అలా ప్రేమించాలని, అలా తీసుకుపోవాలంటే దేవుని కోసం మనం నమ్మకంగా జీవించాలి. దేవుని కోసం మనం బ్రతకాలి. దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించేవారిగా ఉండాలి. దేవుని వాక్య ప్రకారం దేవుని కోసం మనం నమ్మకంగా ఉంటున్నామా లేదా మనము పరీక్షించుకునేవారిగా మనం ఉండాలి. యోహాను రాసిన 3వ పత్రిక 1వ వచనము, 1వ అధ్యాయము 3వ వచనము. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడను వాటిని విని అందులో రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు. దేవుని బిడ్డలారా, సమయం చాలా తక్కువగా ఉన్నది కనుక దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? సమీపించినది కనుక ప్రవచన వాక్యములు చదివేవారు అంటే పరిశుద్ధ గ్రంథం నుంచి ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని మనము చదువుకొని ఆ మాటల ప్రకారం మనము జీవించేవారిగా మనం ఉండాలి. వాటిని విని ఆ వాక్య ప్రకారం విన్న మనము రాయబడి ఉన్నటువంటి సంగతులన్నిటినీ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఉన్నటువంటి మాటల ప్రకారము మనము జీవించాలి. మనం ఆ మాటల ప్రకారం నడవాలి. వాటిని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం మనము జీవించుకునేవారిగా ఉండాలి. వారు ఏమవుతారు అంటే దేవుని దృష్టిలో ధన్యులు. దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం జీవిస్తున్నామా లేదా, యథార్థంగా ఉంటున్నామా లేదా, ఆ మాటల ప్రకారం లోబడుతున్నామా లేదా మనము ఒకసారి పరీక్షించుకునేవారిగా మనం ఉండాలి. అలానే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ధ్యానించుకుందాము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి. పిల్లల వలె దేవుని పోలి నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలు దేవుని యొక్క మనస్తత్వాలు కలిగి ఉంటారు. మనము కూడా దేవుని యొక్క మనస్తత్వం కలిగి, దేవుని యొక్క ప్రేమను కలిగి, దేవుని యొక్క మాటలు కలిగి మనము జీవించేవారిగా మనం ఉండాలి. అలానే పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. పరిమళ తైలము అంటే ఒక సెంటు కొట్టుకున్నప్పుడు కానీ, ఒక స్ప్రే కొట్టుకున్నప్పుడు కానీ మనం ఎలా అయితే మంచి స్మెల్, మంచి వాసన కలిగి ఉంటామో అలాంటి ప్రేమను మనము దేవునిలోని సమర్పించుకునే వారిగా మనం ఉండాలి. ఎలా అయితే బాడీకి మనము స్ప్రే కొట్టుకుంటామో మంచిగా ఉండాలని, అలానే మన హృదయం కూడా అలాంటి సువాసనగా మనము దేవుని దృష్టిలో మనం సంపాదించుకునేవారిగా మనం ఉండాలి. మంచి ప్రవర్తన కలిగే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి విధేయులుగా మనం ఉండాలి. దేవుని ప్రేమకు మనము లోబడేవారిగా మనం ఉండాలి. దేవుని ప్రేమ మనము పొందుకున్నప్పుడు ఎదుటి వారిని కూడా దేవుని ప్రేమ చూపించి యథార్థంగా మనము ఉండి ఎదుటి వారిని కూడా మార్చేవారిగా మనము ఉంటాము. అలా ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముకు కూడా
సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువుని బట్టి దేవుని బిడ్డలారా మనం ఎలా ఉండాలి? ఆయన పిలుపుకు మనము లోబడాలి. ఆయన పిలుపుకు లోబడటం అంటే ఆయన మాటల ప్రకారం మనము జీవించటము, ఆయన మాటల ప్రకారం మనము జరిగించేవారిగా మనం ఉండాలి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో మంచి ప్రవర్తన కలిగే బిడ్డలుగా మనము ఉండాలి. సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ మంచి మనసు కలిగే వారిగా మనం ఉండాలి. అలాంటి మనము వాక్యాన్ని చదువుకునే వారిగా ఉండాలి. అలాంటి ఒక మంచి మాటలు మనము నేర్చుకొని ఆ మాటల ప్రకారం మనము జీవించుకునే వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ప్రేమిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక అలానే 5వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుకుందాం. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనది ఏదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకొనుడి. ఏది ప్రీతికరముగా ఉన్నదో, ఏది మంచిగా ఉన్నదో మనం వాటిని పరీక్షించుకొని, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు భయము భక్తితో మనము ఆ వాక్య ప్రకారం మనము జీవించేవారిగా మనము ఉండాలి. వెలుగు సంబంధుల వలె మంచి ప్రవర్తన కలిగే బిడ్డలుగా వెలుగు సంబంధుల వలె మనము ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం ఇంటిలో ఒక గదిలో ఉన్నటువంటి చీకటి ఉన్నప్పుడు మనం దీపాన్ని వెలిగించే వారిగా ఉంటాము. ఎందుకు దీపాన్ని వెలిగించాలంటే ఒక వెలుతురులోనే ఆనందం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, కళ ఉంటుంది. దేవుని బిడ్డలారా, చీకటిలో ఉండటం వల్ల అపవాదికి మనం దగ్గరయ్యే వారిగా ఉంటాము. చీకటి సంబంధాల వలె ఉండకుండా వెలుగు సంబంధాల వలె మనము నడుచుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము నడుచుకోవాలి. పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఎటువంటి పాపానికి దరి చేరనివ్వకుండా మంచి ప్రవర్తన కలిగే బిడ్డలుగా మంచిగా మనము సంపాదించుకునే వారిగా మనం ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలు నెరవేర్చరు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.